అరే రమేష్ కా ఫోన్ చేస్తే ఎత్తులేవు, ఇంటికత్తా కలుతలేవు, ఏంద్రా నీ సంగతి? నీ పైసలు నీకు నిన్న గుట్టనే కొడితే మళ్ళీ ఎందుకు కడుతున్నావే? తొక్కలు 10,000 తీసుకున్నందుకే ఎటు పడితే అటే మాట్లాడతాడు. టైం దగ్గర పడుతుంది అనుకుంటా. పైసలు అడిగేటప్పుడు అనికి పనుకున్నోరు తిరిగి అడిగేటప్పుడు కుక్క లెక్క మరుగుతాను కదరా. ఇగో సత్యానా, నీ పైసలు నీకు కొట్టినా ఇక నువ్వు నాతో మాట్లాడకు చెప్తానా. ఎంత కొట్టావు? ఎంత కొడతారే? 10,000కు వడ్డీ 1,000 రూపాయలు కలిపి 11,000 కొట్టినా. నువ్వు నాకు 12,000 ఇవ్వాలి. 12,000 గట్టెట్లయితుంది? నీకు 10 చొప్పున 10,000 నెల రోజుల కానీ ఇచ్చిన, అంటే 30 రోజుల కానీ. అవును ఇచ్చినావు, కానీ నువ్వు నాకు 31 రోజులు తిరిగి ఇచ్చినావు, అంటే 2వ నెల అడుగు పెట్టడానికి ఇచ్చినావు. అయితే ఇప్పుడు 2వ నెల మిత్తి కూడా ఎత్తావా? అవు, నీకు పైసలు ఇచ్చినాడే చెప్పిన, ఒక్కరోజు దాటినా 2వ నెల మిత్తి కూడా వసూలు చేస్తా అని. అదేదో నువ్వు మాట వరుస కన్నా అనుకున్నా. మనం మాట వరుసకు మా వరుసకు మాట్లాడడం. నా అడుగు పిడుగు లెక్క, నా మాట తూట లెక్క. ఇవి నా వెయ్యి ఇయ్యి అంటే ఇప్పుడు నా దగ్గర లేవు. సరే, నువ్వు ఉన్నప్పుడే అంతవరకు నీ బండి నా దగ్గర ఉంటుంది. పైసలు ఇచ్చి బండి తీసుకపో. ఈ బండి ఎక్కడిది? ఆ రమేష్ గారు పైసలు ఇచ్చేది గుంజుకొచ్చినా. అయ్యో నీ పాపం పాడుగాను. ఈ గుంజుకచ్చుడేంది గుంజుకచ్చుడు? గా తెలిసినోడేనాయే, ఒక 2 రోజులు ఆగుతా అయిపోవు కదా. గట్లా ఆగుదామని అలిసిస్తే మనకు పులుసు గారిస్తారు. ఏమోనయ్యా, నువ్వు ఏసే కథలకు పాలోడు పగోడైతాడు, ఊరోడు దూరం అవుతాడు. గట్లున్నాయి నువ్వు ఏసే చిన్నలు. ఈ కాలంలో మనకు ఆపదున్నదంటే పాలోడు నీళ్లు పోయాడు, ఊరోడు ఉప్పు పెట్టాడు. అట్లాంటి వాడు దగ్గర ఉంటుంది, దుబాయ్ అయితే దూరం ఉంటుంది. ఇంతకు ముందు నీకు ఏ ఆపద వచ్చి ఏమనుభవం అయిందని ఇప్పుడు ఇసురు కొట్టినట్టు మాట్లాడతాను మందిని. సంపాదించే మొగను చూసి సంబరపడే పెళ్ళని చూసినా గానీ సందులో కుక్కలే గులిగదా నిన్నే చూస్తానే. నువ్వు కట్టబడి పని చేసుకొచ్చి ఇస్తే ఏ పని అయినా ఇష్టంగానే తీసుకుంటది. అడ్డదారిని అప్పులు ఇచ్చి అడ్డగోలు అడ్డీలు వసూలు చేసుకొస్తే ఎవరైనా అద్దనే అంటారు. ఏ ఊకో మాట్లాడినావు కానీ కత్తి పొడుగు చదవనాడు తల పొడుగు తెచ్చిండట. ఊళ్ళో మందనే మాటలు మాట్లాడి నువ్వు నన్ను ఏదో చేసినట్టే ఉన్నవే. నేను మరీ అంత అద్మానం కాదు. మరి లేకుంటేందే? అయినా నేను ముందుగా వాళ్ళకి పైసలు ఇచ్చినప్పుడే చెప్పి వసూలు చేస్తా. దొంగ లెక్కలు చెయ్యా. దెబ్బ కొట్టే ముంగట అబ్బా నగురు అన్నట్టున్నది నీ కథ. పసోపు నాటికి ఇస్తారా ఎవరన్నా? ఇస్తే 2 సోపుని ఇయ్యాలే. నేనేమన్నా వాళ్ళే ఎంపడి పడతాను నానే తీసుకోరు అని వాళ్ళే రావట్టి. ఇది కూడా దొరికించుకున్నావు. వాళ్ళ అవసరాన్ని నీకు ఆసర తీసుకొని వాళ్ళు ఇచ్చే అడ్డీలని కళ్ళు మడ్డీలు లెక్క తాగుతున్నావు. మంచిగుంటదని మళ్ళీ తెచ్చి పెట్టుకుంటే పక్కలకు పామచ్చి పన్నదట వాసనకు. సూపుకు సూపర్ ఉన్నదని నిన్ను పెళ్లి చేసుకుంటే లేనిపోని తలకలిపి చెప్తాను నాకు. దొంగని దొంగ అంటేనట దొరగల్లాగా విడిపించిందట పంచాయతీ పెడతాందుకు. ఇప్పుడు నీ కథ కట్టనే ఉన్నది. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే తన్ను కట్టంది కోపం. ఆ తన్ను కచ్చే కోపం నీ ఎన్ను వల్ల కొట్టుకోక ముందు అనవాడిపో. మా అండుతా అదే భాగ్యం. అవా నేను కూడా అంటాను. నీ పాపం సొమ్ముతో అండుతా పప్పు కూర. అన్నా సతనా ఏం తమ్మి? అబ్బో కొంచెం సాగే. ఏంది తమ్మి? అది ఏమైందిరా? నేను వసూలుకోవాలి. ఏమో గులుగుతున్నావు చెప్పు. అన్న నాకు ఒక 10,000 అప్పు కావాలన్నా, ఉన్నాయా పైసలు? మన దగ్గర పైసలు ఎందుకు లేవు తమ్మి? బోరేసిన బాయిలు నీళ్ళన్న కరువు ఉంటాయి కావచ్చు, కానీ నా దగ్గర పైసలు కరువు ఉన్నాయి. అమ్మాయ్యా, ఎండాకాలం కొండనెక్కి కుక్కకోల తాగినంత తృప్తి అనిపిస్తుంది. నేను అంతే తమ్మి, ఆపదలున్న వాళ్ళకు శోభదైతా అది నా మంచితనం. అది నిజమే అన్న, కళ్ళకు కొట్టినట్టుగా అనిపిస్తుంది. సరే తమ్మి, హ్యాండ్ క్యాష్ కావన్నా ఆన్లైన్ క్యాష్ కావన్నా? ఆన్లైన్ కావాలన్నా, వేరేటోళ్ళకి పంపేది ఉండదు. దా కాగితం రాసుకుందాం. తమ్మి మరి పైసలు ఎప్పుడు తిరిగిస్తావు అన్న? నెల పడుతుంది అన్న. సరే తమ్మి, 10,000 రూపాయలకు 1,000 రూపాయలు పడి తమ్మి. నెల వరకు నాకు 11,000 ఇవ్వాలి. అట్లెట్లా అన్న? ఎట్లెట్లా అంటే
నేను ఇచ్చే పర్సెంటేజ్ 10 తమ్మి. పదా బయట అంతా రెండే నడుతుంది అన్న. అది బయట, ఇది లోపల. అబ్బా మంది దగ్గర మంచిగానే తీసుకోగానే జర నా దగ్గర చూసి తీసుకోను ప్లీజ్. నా దగ్గర గసండి భేదాలు లేవు తమ్మి, అందరు సమానమే. అబ్బా 5% తీసుకో, ఆఖరికి బాగా అర్జెంట్ ఉన్నది. బాగా పోయే పరిస్థితులైనా 10% ఇస్తా కానీ 10 పైసలు కూడా తగ్గ. అబ్బా అన్న నీ దండం పెడితేనే సిమెంట్ అడిగినాను జర నాకు చిన్న పెట్టరు చూడకే. ఇగో సిమాట నేను కూడా మొదటిసారి ఇస్తాను. నన్ను కూడా నువ్వు చిన్న చూడకురా అన్న. ఒక్కూరలం కాదే, మనిషికి సాయం చేసుకోవనే. నీకు సాయం చేసి నా మనసుకు గాయం చేసుకోలేను తమ్మి. ఇట్టే ఉంటే తీసుకో, కట్ట ఉంటే మూసుకో. నీకు పైసలు కావాలంటే గంట వరకు ఇంటికి రా తమ్మి, కానీ 10 కొత్తల వడ్డీ పోతా. కొన్ని మంచి లేవే. ఇగో అన్న ఇప్పుడు కొనుకొచ్చిన చల్లగుని. ఇక్కడ ఉండవు, పైసల కోసం వచ్చిన అన్న. ఆ పిల్లగాడు అప్పుడే వచ్చిండు, పోతా అన్నాడు. ఇప్పటికే ఎండిపోయిన మండలెక్కున్నావు, ఎండ బాగా కొడుతుంది, ఉల్లారిపోయిన తొండలెక్క అవుతావు, అచ్చరా కావు అన్నోళ్ళే ఆగిండు. తమ్మి 10% కుక్కేగా మరి. అబ్బా అన్న ఈ ఒక్కసారి నా మాటనే 5%కి ఇయ్యే. నీకు చెప్తే అర్థం కాదా? 10% అయితేనే ఇంటికి రా, లేకపోతే రాకని చెప్పినా కదా. చెప్తిండ్రాదా అన్న? లేక నా తోకలాంటి ముఖానికి కాకిలాంటి పోరు లైన్లో పడ్డది. లైన్లో పడితే నాకేంటి, లారీ కింద అది లారీ కింద పడ్డా ఏం కదన్నా, ఏమైనా లారీకే అవుతుంది. అడ్డోలు దుడ్డుంటుంది నా పోరి. దాన్ని నేను పెళ్లి చేసుకుంటా అంటే మా వాళ్ళు అస్సలు ఒప్పుకుంటలేరు. ఎందుకు పిల్లగా? నీ ఎలకాసొంటి ముఖానికి మొలకాసొంటి మొద్దు పిల్ల దొరికింది, ఇంకేం కావాలట మీ వాళ్ళకు? వాళ్ళకేం అవసరం లేదు వదినే, కాకపోతే పుష్కన దానికి ప్రేమ ఎక్కువ నా మీద అంటే నేను పాడ మీద వంట కావచ్చు అని వాళ్ళ భయం. అందుకే అన్న నువ్వు 10,000 ఇచ్చినావు అనుకో, దాన్ని జిమ్ములో జాయిన్ చేపిస్తా, దాన్ని దమ్మంతా వాడి స్లిమ్గా అవుతుంది అని నా ఆరాటం. పిల్లగాడు గంతగానం బతిలాడతాను, ఇయ్య రాదు. నాకు ఇయ్య రాదు, నేను ఇయ్య. నువ్వు కోతిపాడకు కొండగా వాయించినట్టు చేయకు. నాకు అర్థమైంది అన్న, నువ్వు 10 కంటే తక్కువ దిగవని. సరే 10 అయితే 10. చల్ కాగితం రాసి పైసలు. కాగితం రాసుడే కాదు, ఈ బండి కూడా వదిలిపెట్టు. అగో ఇదేంది మళ్ళా? ఇదేంటంటే నువ్వు చేసుకునే పొలకే 10,000 ఇయ్యనండి. రేపు నా అప్పు తిరుగుతామని గ్యారెంటీ ఉందిరా. నీకు అవసరమైతే బండి వదిలిపెట్టి తీసుకపో, లేకపోతే లేదు. సరే అన్న, ఆపదలు ఉన్నా 10,000 అయితే కావాలి. బండి తాళాలు. ఇది మంచిగా ఉంది పద్ధతి. ఇగో నీ అదృష్టం మంచిగా ఉంది, ఇప్పుడే తీసుకొచ్చిన, తీసుకో. ఏమయ్యా? ఏంది? నా ఎడమ కన్ను ఎందుకు అదురుతాంది? కుడి కనికి ఇట్లా బెదిరించిందా? గట్ల కాదు, ఎడమ కన్ను అదురితే మంచిది కాదంటారు కదా. అంటారు అంతే, అది నిజం కాదు. మబ్బును చూసి ఎండేసిన బట్టలు తీసి ఇంటేసినట్టు ఆడ ఆన రాదు, ప్లస్సెడ్ కాదు. అంతే అంతే. నీ అంతే చూస్తారా? దా మిత్రుల సత్తి దాన్ని ఏంద్రా మాటల మార్పు వచ్చింది? నా జీవితంలోనే మార్పు వచ్చింది, ఇక మాటలు రాదా? ఏంది పిల్లగా, ఏమైంది? ఏమైందిరా? 90 వచ్చినావురా, 90 చెప్తున్నావు. 90 వేలు కానీ నిన్ను మాత్రం ఖచ్చితంగా ఎత్తా. ఇక కాక నాకు పెళ్ళి అవుతుంది అనుకుంటే నువ్వు చేయబట్టి నాకు బ్రేకప్ అయింది. నీ కథ మంచిగా ఉందిరా. సాయం చేసుకుంటే కాదు చెప్తాను చెప్తానారా? నోరు పోయి మళ్ళీ ఉడతాన్నావు. ఉర్రంగా 10 చొప్పున 10,000 ఇచ్చినావు. ఇచ్చినోడు ఇచ్చినట్టు ఉండొచ్చు కదా, ఇన్నోడుకి ఇచ్చినట్టు బండి కూడా పెట్టుకున్నావు. ఆ 10,000 నాకు కోరికిద్దామని పోయేవాడికి దాని ఊరి లాస్ట్ బస్ మిస్ అయింది. సరే అని కారు మాట్లాడుకొని పోదామంటే వాడు 3,000 అన్నాడు. వాని బత్తకు నా బొత్తకు 1000, ఓనికి 4,000, రానికి 4,000, 7,000 అంటే. సరే మిగిలిన 2,000 దాని చేతిలో పెడితే నాకు వాతలు పెట్టింది, ఈ 2,000 ఎవరిని ముక్కులో పెడతావని. అంటే దానికి కారణం నేనారా? నువ్వే, 100కు 1000% నువ్వే.
ఇల్లీగల్ గా 10 చొప్పున వడ్డీకి ఇచ్చినావు. అది చాలదని నా బండి కూడా కొనుక్కున్నావు. అవును మరి అదే బండ పిల్లగాని చేతులుంటే టైంకు ఆ పిల్లకు పైసలు ఇచ్చచ్చు. ఆయన ఇంత ఖర్చుల పాలు కాకపోవు. ఇదే మూమెంట్ లో పోయి కేసు గిట్ట పెట్టిండు అనుకో, మంచిగా తీసుకుపోయి బొక్కలు దోస్తారు. అదేంటి నువ్వు వారికి లేనిపోని ఆలోచన ఇస్తాను. చేస్తా, నిన్ను ఆగం చేస్తా. నేను పోయి కేసు పెడతా, నిన్ను జైలు వేపిస్తా. అంతేకాకుండా నా బండి కూడా నేను కుదబెట్టలేదు, నువ్వే ఎత్తుకొచ్చినావు అని చెప్తా. అరే నీ దండం పెడతారా, ఏం చేయకురా. చేస్తా, బరాబర్ చేస్తా. ఎందుకంటే నా బతుకుని నువ్వు మెతికి విసికినట్టు విసికి ఖరాబ్ చేసినావు. అరే పవన్, నువ్వు ఇచ్చిన 10,000 కాక నేనే నీకు మిత్తి కలిపి 11,000 ఇస్తారా? నన్ను బజార్లో వాడేకురా. అట్లయితే ఓ పని చేయి. ఏంటిది? నీకు ఇచ్చినట్టే తీసుకున్న వాళ్ళందరికీ ఆయన పోయి మళ్ళా అప్పులు ఇచ్చాచుడా? నీ కాటం కాల దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు ఆయనకి లేనిపోని సలహాలు ఇస్తానేందే. అయ్యో ఏమండి, తప్పైంది. నోరు జారు. నువ్వు నోరు జారినట్లేదు, నాకు నీ కత్తి నూరినట్టుంది. దాసారు పంచిపెట్టు, లేకుండా కాసుల సత్య జైల్లోకి పోయి కూతురు లెక్క పెడతాడు. అయ్యో పిల్లగా, మా ఆయన పేరు కాసుల సత్తయ్య కాదు, మిత్తుల సత్తయ్య. ఏమే ఇప్పటికైనా నీ కళ్ళు సలవాడా? పోయి ఊరంతా పైసలు వచ్చేది ఇక. అమ్మయ్యా, ఇప్పటికైనా నా మొగడు మాది.